లోకానికి పంపిస్తాడు. ఈ లోకానికి పంపించి ఆయన శ్రమలలో పోతే మనకే రక్షణ అనేది లేదు. మన రక్షణ కోసం, మన పాప పరిహారార్థం కోసం ఆయన సులువులో బలి అయ్యి, ఆయన కొరడాలతో కొట్టబడి, ఆయన హింస పొంది అనేక గాయపరచబడినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? తల వంచి తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగదు, కానీ వీరిని క్షమించమని అడుగుతున్నాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీటిని క్షమించమని చెప్పిన వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. అప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీటిని క్షమించమని